హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్ సుమన్ నాకు ఫోన్ చేశాడు కొద్దిసేపటి క్రితం. రే, ఏమ్రా నువ్వు చొక్కా మార్చురా, ఎన్ని వీడియోలు చేస్తావురా అదే చొక్కాతో అన్నాడు. ఏమో బావా, ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయినాము, ఏ చొక్కా వేసుకున్నావు తెలియదు. లేదంటే నిన్న ఇదే చొక్కా వేసుకున్నావు, ఈరోజు ఇదే చొక్కా వేసుకున్నావు అన్నాడు. వాడికి ఎందుకు బాగా గుర్తు చెప్పనండి, ఈ షర్టు నాకు కొనిచ్చింది వాడే. లాస్ట్ ఇయర్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఫ్లోరిడాలో ఇదే షర్టు నేను వాడు శ్రీకాంత్ వేసుకున్నాం. వాడే కొనిచ్చాడు, సో వాడికి బాగా గుర్తు. బర్బరీ షర్టు ఎంతన్నా షర్ట్ అంటే 45,000 రూపాయలు 50,000 రూపాయలు ఈ షర్టు ఒక్కొక్కటి. కరెక్ట్గా తెలీదు, ఎందుకంటే వాడే డబ్బులు పే చేశాడు. వాడు పే చేస్తాడబ్బా, ఎందుకు పే చేయడు? మా శ్రీకాంత్ గాడికి, మా సుమన్ గాడికి 100 కోట్లు ఉన్నాయి అన్నా, వాళ్ళకు ఉన్నాయి. మరి నువ్వు కూడా వాళ్ళ ఫ్రెండ్వే కదా, నీకు లేవంటే మన గురించి మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. బట్ ఒక విషయం అయితే సంతృప్తిగా చెప్పాలనిపిస్తుంది, ఏంటంటే వి ఆల్ ఆర్ సెల్ఫ్ మేడ్. కష్టపడి చదివి, తల్లిదండ్రులు చదివిస్తే కష్టపడి చదివి, ఆ ప్రాసెస్లో వీఆర్ హియర్ అండ్ వీఆర్ వాట్ వీఆర్. సో ఇది ఫస్ట్ టైం ఇలా చేయి ఊపి మళ్ళీ అలా చేయి తీస్తాను, వేరే గెటప్లో వస్తాను. ఓకే, రెడీయా? అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం పెంచుకున్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నేను ఒకే విషయాన్ని చెప్పదలుచుకున్నాను అండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సెప్టెంబర్ 18, 2024 జంతు కొవ్వు, నెయ్యికి బదులు జంతు కొవ్వు, నెయ్యికి బదులు జంతు కొవ్వు, నెయ్యికి బదులు జంతు కొవ్వు అన్నారు. తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 36 మంది పేర్లు ఛార్జ్షీట్లు వాళ్ళు పెట్టారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధం లేదని కూడా చెప్పకనే చెప్పారు, జంతు కొవ్వు లేదని కూడా చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడలేదు, ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు, డీలా పడిపోయారు, బేలమొహం వేసుకున్నారు. 8-10 మందిని పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కరి మొహంలో కూడా నెత్తురు చుక్కలేదు. లేదు 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 ప్రజలు నమ్మట్లేదు, జంతు కొవ్వు లేదు అన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. నేను ఏదో అనాలోచితంగా రాజకీయ అవసరాల కోసం నేను ఒక మాట మాట్లాడాను. ఇప్పుడు దాన్ని నిజం చేయాలని వారు తాపత్రయపడుతూ ఫస్ట్ డే ఏమన్నారు, పామాయిల్ కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని చెప్పారు. అది కూడా ప్రజలు విశ్వసించలేదు. ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా వచ్చేసి కెమికల్స్ కలిశాయి, హార్పిక్ కలిసింది, టాయిలెట్ కెమికల్స్ కలిశాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, బాధ్యత గల వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర పౌరులందరి బాధ్యత నాది అని చెప్పుకోవాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకరోజేమో జంతు కొవ్వు, 2వ రోజు పామాయిల్, 3వ రోజు హార్పిక్, టాయిలెట్ క్లీనర్స్, క్లీనింగ్ సొల్యూషన్స్ అవన్నీ కలిసినాయని చెప్తున్నాడు. ఈ సందర్భంగా అఫ్కోర్స్ మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. 18-19 నెలలుగా అండి నేను చెప్తున్నాను. అంటే ఈ రోజు కూడా నా గురించి నేను చెప్పుకోవడం నేను ఎప్పుడు కూడా పెద్దగా ఇష్టపడను. బట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారండి. ఇప్పుడు రోలర్ కోస్టర్స్ మీరు చూస్తారు, పైకి ఇలా వెళ్తుంది, డుమ్ అని పడిపోతుంది. జీవితంలో ఈ 18-20 నెలల కాలంలో, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అంతా కలర్ఫుల్గానే ఉంటుంది. నేను అధికారం ఉంది కదా అని చెప్పేసి యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేయలేదండి. మనం ఎప్పుడూ అలా అనుకొని స్టార్ట్ చేయము. ఎందుకంటే బికాస్ ఐ లివ్ ఇన్ యూకే. నాకు ఇక్కడ అధికారం ఉంటే ఏంది, లేకపోతే ఏందండి, నాకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. స్టార్ట్ చేయాలి, పంచన్న చెప్పాడు స్టార్ట్ చేయని, 2021లో స్టార్ట్ చేసాం. అధికారం ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం. అధికారం ఉన్నప్పుడు స్టార్ట్ చేసామని ఎవరైనా అనుకోని ఉండొచ్చు, నాకు అంత ఆలోచన కూడా లేదు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆపేద్దామన్న ఆలోచన నాకు రాలేదు. రాంగోపాల్ వర్మ గారు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. ప్రదీప్, నువ్వు యూకేలో ఉంటావు, అధికారంలో ఉంటే ఏంది, లేకపోతే
నేను ఆ రోజు అప్సెట్ అయ్యి నేను ఇంకా ఆపేస్తాను వీడియోలు, ఎందుకంటే మనం చెప్పిన వాటిలో ప్రజలకి ఎక్కలేదు, ఇంకా చెప్పడం ఎందుకు అని నేనంటే రామ్ గోపాల్ వర్మ గారు ఫోన్ చేసి, ప్రదీప్ నువ్వెందుకు ఆపేస్తావు ప్రదీప్, రిజల్ట్ వచ్చిన రోజు ఫోన్ చేశాడు, ఒక వారం తర్వాత ఫోన్ చేశాడు, నువ్వు ఎందుకు ఆపేస్తావు, మాలాంటి వాళ్ళకి టైంపాస్ కావాలి కదా, నువ్వేం అధికారాన్ని అనుభవించలేదు, నువ్వు యూకేలో ఉన్నావు, ఇప్పుడు నీకేం తేడా ఏముంది, కంటిన్యూ అన్నాడు. నేను ఆ రోజు అనుకున్నాను ఎస్ తప్పకుండా చేయాలి అని. బట్ 18-20 నెలల కాలంలో ఫస్ట్ 6 months to 1 year మన కార్యకర్తల బాధలు, మనకు మోసం జరిగిందన్న, మనకు ఇబ్బంది జరిగిందని చాలా వందల వేల కాల్స్ నేను అటెండ్ అయ్యా. నేను ఒకటే చెప్పుకుంటూ వచ్చా, కొద్ది రోజుల్లో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, సంయమనం పాటించండి అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి తెలుస్తుంది. కోర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి. మన కుటుంబంలోనే ఒక కుటుంబ పెద్ద చేసేది మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ కుటుంబ పెద్దకి ఆ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఆ విధంగానే ఆలోచిస్తుంది. కానీ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళకి ఆ కుటుంబ పెద్ద చేసే విషయాలు నచ్చకపోవచ్చు, కానీ మనం కుటుంబంగానే ఉంటాం. అలా ఉంటేనే మనకు బలగం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కొన్ని నచ్చకపోవచ్చు మన కార్యకర్తలకి, నేను సర్ది చెప్పుకుంటూనే వచ్చిన నా పరిధి మేరకు. కానీ ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్ని ఒక రిక్వెస్ట్ చేయడానికే వీడియో చేస్తున్నా, మనం ఐకమత్యంగా ఉండాలి, తిప్పికొట్టాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు తెలిసిన సమాచారం అండి, ఈరోజు నేషనల్ మీడియా చూసినా, స్టేట్ మీడియా చూసినా, మరి ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఒక్కొక్క ఛానల్కి వాళ్ళు 50 లక్షల నుంచి ₹1 కోటి ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కార్నర్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ లడ్డు విషయంలో బూచిగా చూపించాలి అని చెప్పేసి డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలని చూస్తున్నాడు. ఈరోజు రేపు ఎల్లుండి చూడండి, పుట్టగొడుగుల్లాగా ఈ నికార్సైన న్యూట్రల్ జర్నలిస్టు, సంఘ సంస్కర్తలు, మేధావులు, మేధో సంపత్తి గల వాళ్ళు ఇంకా నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్ బతకదు అని చెప్పేసి తల్లడిల్లు పోతూ లబ్బో దిబ్బో అని మొత్తుకుండే బొగడాగాళ్ళంతా రేపు ఎల్లుండి వస్తారు చూడండి. ఎవడెవడైతే ఈ 6 నెలలు సంవత్సరంగా మాట్లాడినోడు ఈరోజు ప్రత్యక్షమైనాడో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినట్టే. రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. నేను మన కార్యకర్తలకి నేను పిలుపునిచ్చేది ఒక్కటే, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనమందరం సమాయత్తమై ఉండాలి, దీన్ని తిప్పికొట్టాలి. ఎందుకంటే వాళ్ళ మీడియా పవర్ పెద్దది, వాళ్ళ మనీ పవర్ పెద్దది, వాళ్ళ మ్యానిపులేషన్ పెద్దది. కానీ మనకుండేది జగనన్నపై ప్రేమ, గౌరవం, జగనన్నపై మమకారం. మన జగనన్నని కులం పేరుతో, మతం పేరుతో, లేకపోతే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? మొన్న గుంటూరులో జరిగిన కార్యక్రమం కానీ, నిన్న మైలవరంకు వెళ్తూ జరిగిన కార్యక్రమం కానీ మనందరికీ తెలుసు. వేలాది లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు మనందరి బాధ్యత జగనన్నని కాపాడుకోవడం, మనందరి బాధ్యత జగనన్న కోసం పోరాడడం, మనందరి బాధ్యత జగనన్న కోసం పనిచేయడం, మనందరి బాధ్యత. ఒక్కటైతే గర్వంగా చెప్తానండి, గర్వంగా, చాలా చాలా గర్వంగా చెప్తాను, 50 లక్షలు, ₹1 కోటి, లేకపోతే లక్షల డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు వస్తారు. మనలాంటి నికార్సైన కార్యకర్తలు ఇప్పటికీ గర్వంగా చెప్తాం, ఎవడో మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మనకేందండి? మనం ఎవరి కోసం పనిచేస్తాం? మన అన్న కోసం, జగనన్న కోసం. మనం జగనన్న కోసం పనిచేస్తే 10 మంది కోసం మనం పనిచేసినట్టు, పేదవాడి కోసం పనిచేసినట్టు, పేదవాడి అభ్యున్నతి కోసం మనం పాటుపడినట్టు. నా ఏకైక అజెండా అదే, నా మోటో అదే. నాకు అందులో ఎనలేని సంతృప్తి, ఎనలేని ఆనందం, సంతోషం, గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా ఈ నెక్స్ట్ 3-4 రోజుల్లో ఈ రాజకీయ క్రీనీడలో జరిగే అనర్థాలు, అపార్థాలు, ఘోరాలు, నేరాలు, వాటన్నిటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది, జగనన్న అభిమాని పైన మరింతగా ఉంది. తిప్పికొడదాం. వారి కుయుక్తుల్ని, వారి పన్నాగాల్ని, వారి మోసాల్ని, వారి మోసపూరిత మాటల్ని, వారి కల్లిబొల్లి కబుర్లని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం ఖచ్చితంగా అది చేస్తాం. ఎందుకంటే
మనం డబ్బుల కోసం పనిచేసే వాళ్ళం కాదు. మనం ప్రజల్ని మోసం చేయడానికి పనిచేసే వాళ్ళం కాదు. జగనన్న మీద ప్రేమతో, జగనన్న మీద గౌరవంతో, ప్రజలకు మంచి చేయాలన్న తపనతో పనిచేసే వాళ్ళం మనం అందరం. చేద్దాం. మన ఓపిక ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేద్దాం. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం మన వరం, మన గౌరవం, మన గొప్పతనం. మనం జగనన్నను గౌరవిస్తే సమాజం మనల్ని గౌరవిస్తుంది. జగనన్న ఏ రోజు ఒక చిన్న పొరపాటు చేయలేదు. ప్రజలకు హాని కలుగుతుంది, ప్రజల నమ్మకాలకు హాని కలుగుతుందంటే జగనన్న అటువంటి తలంపే చేయడు. అదే మనకు శ్రీరామ రక్ష కొండంత అండ. ప్రతి ఒక్కరూ కదం దొక్కాలి. మన పార్టీ కోసం మరింతగా ఈ నెక్స్ట్ 3-4 రోజుల్లో వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు, పచ్చ కుక్కలు, పచ్చ గొట్టాలు వాళ్ళు చేసే దాడులను తిప్పికొట్టాలని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుకుంటూ, మనం మన జగనన్న కోసం ఎంత దూరమైనా ఎందాకైనా